నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? చాలామంది ఛానల్ చూస్తున్నారు, చాలా సంతోషము. ఇంకా చాలామంది చూడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అన్నీ కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అంటే అందరికీ తెలియదని కాదు, ఇంకొంతమందికి తెలియడానికి అవకాశం ఉంది కదా. చూడండి, ఈ విషయాలు, నేను చెప్పబోయే విషయాలు మన దగ్గర లేకుంటే తట్టుకోలేని బాధగా ఉంటుంది. అవేంటంటే చెప్తాను మీకు, చివరిదాకా చూడండి. మొట్టమొదటిగా పంచాంగము. ఏప్రిల్ మంగళవారము అంటే భౌమవాసర. ఈరోజు ఈ నెలతో లాస్ట్, రేపు మేడే ఉంటుంది. 30/4/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు. ఇది వసంత ఋతువు, ఉత్తరాయణం. ఇంకా ఈరోజు కొండపాటూరు పోలేరమ్మ తిరణాలు జరుగుతుంటారు కదా గ్రామ దేవతలకి, అది ఆ ఊర్లో తిరణాల. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఇంకా తిథి బహుళ సప్తమి రాత్రి 2:48 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తరాషాఢ 1:40 రాత్రి 1:40 వరకు, తదుపరి శ్రవణం. యోగం సాధ్యం రాత్రి 8:15 వరకు, తదుపరి శుభం. కరణం భద్ర పగలు 3:35 వరకు, తదుపరి బాలవ. కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, అన్ని మంచి విషయాలే ఉంటాయి. ఇంకా ఈరోజు శుభ సమయాలు వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు. రాహుకాలము పగలు 3 గంటల నుండి 4:30 వరకు, అంటే మధ్యాహ్నం అన్నమాట. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:12 వరకు. మరల రాత్రి 10:45 నుండి 11:36 వరకు. వర్జము ఉదయం 10:13 నుండి 11:45 వరకు, మరలా తెల్లవారుజామున లాగా అవుతాయి. అమృత గడియలు రాత్రి 7:49 నుండి ఉంటాయి. ఇంకా ఈ రోజులు ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్న మంచి విషయం చెప్పాను కదా. ఒక 3 విషయాలు మన దగ్గర లేకుంటే నరకమేనని చెప్పేసి. అవి ఏంటంటే, మొట్టమొదటిగా మనకు వృద్ధాప్యంలో మన భాగస్వామి వలె మానసికంగా ఎవరు మద్దతు ఇవ్వరు. ఎంతమంది ఉన్నా, కొడుకులు పిల్లలు ఎవరున్నా సరే, మంచి స్నేహితులు ఉన్నా సరే, మన భాగస్వామిలాగా ఎవరు మద్దతు ఇవ్వరు. ఆ సపోర్ట్ లేకపోతే మన చావు వరకు పడే కాలం హింస భయంకరం. వృద్ధాప్యంలో భాగస్వామి తోడు లేకపోవడం అనేది చాలా బాధాకరం అనమాట. ఇంకా ఇంకో విషయము, మనం చాలా కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరన్నా దొంగిలించినప్పుడు ఏమవుతుంది, అసలు మానసికంగా చాలా హింసపడతాం. చాలా బాధాకరం అన్నమాట. మనం కష్టపడి సంపాదించిన డబ్బు మన దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో మన దగ్గర నుంచి దొంగిలించబడినప్పుడు శత్రువుల చేతిలో పడితే అది రెట్టింపు బాధ అన్నమాట. నరకం, చాలా నరకం అన్నమాట. అదే విషయం. ఏది కష్టపడి ఉన్న సొమ్ము అదే పిచ్చిగా అనేక మార్గాల గుండా వచ్చిన సొమ్ము అయితే బాధ ఉండదు. కష్టపడిన సొమ్మును మాత్రమే దొంగిలిస్తే ఎవరన్నా చాలా బాధ ఉంటుంది. ఇంకా 3వ విషయం వచ్చేసరికి చాలా ముఖ్యమైనది. ఒక తెలివిగల ఆరోగ్యవంతమైన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో వేరే వ్యక్తి మీద ఆధారపడి జీవించాల్సి వచ్చినప్పుడు అంతకంటే పెద్ద బాధ ఉండదు. అలాంటి తెలివిగల మనిషి ఏమనుకుంటారో, స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. కానీ కొన్ని బలహీనమైన సమయాల్లో వేరొకరి మీద ఆధారపడి జీవించాల్సి వచ్చినప్పుడు చాలా నరకం అన్నమాట, చాలా బాధ. అది దురదృష్టం. ఈ 3 విషయాల్లో మన దగ్గర లేకపోతే
చాలా బాధగా ఉంటుందన్నమాట. అవునా కాదా ఒకసారి కామెంట్ చేయండి. ఉంటానండి. నమస్తే.